హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ సపోటా ప్లాంట్ చూడండి, చెట్టు నిండా విపరీతమైన కాయలు కాసింది. ఆ కాయల బరువుకి చెట్టు మొత్తం కిందికి వంగిపోయింది. చూడండి, కొమ్మలు మొత్తం చాలా వరకు కిందికి వంగిపోయింది. సుమారుగా ఈ 20 ఫీట్ల హైట్ పెరిగింది. ఇది నేను భూమిలో పెట్టినటువంటి చెట్టు. ఇది నేను మీకు ఇది విత్తనం ద్వారా పెంచినటువంటి చెట్టు. ఇది మీకు ఈ వీడియోలో విత్తనం ద్వారా పెంచిన చెట్టుకి గ్రాఫ్టెడ్ చెట్టుకి మీకు తేడా ఏంటి అనేది నేను చూపిస్తాను. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను దీనికి ఎటువంటి కంపోస్ట్ కానీ ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ స్ప్రే చేయలేదు, మరియు నేను వేయలేదు వీటికి. కానీ విపరీతమైనటువంటి ఖాతా వచ్చేసింది. ఇది మేము సపోటా పండ్లు బయట నుంచి కొనుక్కొచ్చి తిన్న విత్తనంతో మేము ఈ చెట్టు పెట్టడం జరిగింది. ఇది సుమారు ఈ చెట్టు వయసు వచ్చేసే వరకల్లా 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇది కాస్తుంది. నాకు విపరీతంగా కాసి కొమ్మలు కూడా ఇరగడం జరిగింది. అయితే నేను అబ్జర్వ్ చేసినంత వరకు విత్తనం ద్వారా పెట్టినటువంటి చెట్టుకి విపరీతమైన ఈల్డ్ వస్తున్నాయి. అట్లా అంటే నేను దీంట్లోనే మీకు అవి తేడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ మా పక్కన పెట్టిన వాళ్ళ ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. వాటి ఖాతాకు వీటి ఖాతాకు మీకు ఎంత డిఫరెన్స్ ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే మీరు కూడా ఇట్లాంటిది ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఏది గ్రాఫ్టెడ్ ప్లాంట్కి విత్తనం ద్వారా పెట్టిన ప్లాంట్కి ఎక్కువ కాయటం తక్కువ కాయటం మీరు ఏమైనా గమనిస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు మ్యాంగో కానీ సపోటా కానీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్కి తక్కువ వస్తున్నాయి. విత్తనం ద్వారా పెట్టిన వాటికి ఎక్కువ ఖాతా, విపరీతమైన ఖాతా వస్తుంది. అది దాని 5-6 సంవత్సరాల తర్వాత వస్తున్నాయి. ఇది చూడండి, ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఈ ప్లాంట్ చూడండి ఎంత తక్కువ కాయలు వచ్చేసినాయి. ఇది పక్కన వేరే వాళ్ళ చెట్టు. ఇది చాలా తక్కువ వచ్చినాయి. అదే నేను సరే ఈ ఒక్క చెట్టు అంటే తక్కువ వచ్చింది అనుకున్నా, నేను వేరే చెట్టు కూడా గమనించాను. ఇది కూడా చూడండి, ఇది వేరే వాళ్ళ చెట్టు. ఇది కూడా చాలా తక్కువ కాసింది. అంటే దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే విత్తనం ద్వారా పెట్టినటువంటి చెట్టు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీరు దీని మీద నాకు వీడియోలో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది మీకు చెప్తున్నాను. మీకు గనక అవకాశం ఉంటే చెట్టుని విత్తనం ద్వారా పెట్టండి. ఒక లేట్ అయినా కూడా, ఒక 5-6 సంవత్సరాలైనా కూడా మీకు మంచి టేస్టీ మించి ఎక్కువగా వస్తాయి. అలాగే గార్డెన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.